రేపే పుష్య అమావాస్య, మౌని అమావాస్య, చోళంగి అమావాస్య ఆదివారంతో పాటు కలిసి వస్తుంది. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య కనుక ఈ అమావాస్య రోజు ఒక్కసారి మీరు ఈ చెట్టును తాకితే చాలు, 1 గంటలోనే మీ సకల దోషాలు పూర్తిగా పోతాయి. తరతరాలకు తరగని ఆస్తి మీకు వచ్చి పడుతుంది. మీ జీవితం మొత్తం మారిపోతుంది. అమావాస్య రోజున చీకటి ఉంటుంది అని అందరూ భయపడుతూ ఉంటారు, కానీ ఆ చీకటిలోనే అనంతమైన శక్తి దాగి ఉంటుంది అని మన పూర్వీకులు ఋషులు ఏనాడో కనుగొన్నారు. ఈ అమావాస్య రోజు కనుక మీరు నేను చెప్పబోయే ఈ ఒక్క పని చేస్తే చాలు, మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. అవును, మీరు వింటున్నది నిజమే. అమావాస్య రోజున మన చుట్టూ ఉండే ప్రకృతిలో కొన్ని చెట్లకు అతీంద్రియ శక్తులు వస్తాయి. ఆ సమయంలో ఆ చెట్టును కేవలం ఒక్కసారి తాకితే చాలు, మీ ఒంట్లో ఉన్న మీ ఇంట్లో ఉన్న సకల దరిద్రాలు పటాపంచలైపోతాయి. కేవలం 1 గంటలో మీ జాతక చక్రం తిరగబడుతుంది. తరతరాలకు తరగని ఆస్తి వచ్చి మీ ఒడిలో పడుతుంది. ఈ అమావాస్య అనేది సామాన్యమైనది కాదు. గ్రహాల స్థితిగతుల రీత్యా ఈసారి వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. విశ్వం మొత్తం ఒక రకమైన వైబ్రేషన్లో ఉన్నప్పుడు మనం ఆ శక్తిని గ్రహించాలి. ఈ అవకాశం కనుక మీరు చేజార్చుకుంటే మళ్ళీ ఇలాంటి అద్భుతమైన ఘడియల కోసం, ఇలాంటి శక్తివంతమైన రోజు కోసం మీరు సంవత్సరం పాటు ఎదురు చూడాల్సి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ వీడియోని మధ్యలో ఆపకండి. ప్రతి మాట శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం. మరి అమావాస్య రోజు ఏ చెట్టును తాకాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మనిషి అన్నాక కష్టాలు రావటం సహజం. కానీ కొందరి జీవితం కష్టాల కడలిలా ఉంటుంది. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక సమస్య వారిని వెంటాడుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామందిని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య మానసిక ప్రశాంతత లేకపోవటం. ఎంత డబ్బు ఉన్నా, ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా మనసులో మాత్రం ప్రశాంతత ఉండటం లేదు. నిద్రపోదామని కళ్ళు మూసుకుంటే చాలు, వేల ఆలోచనలు, భవిష్యత్తు గురించి భయం, తెలియని ఆందోళన గుండెల్లో రాయిలా మారుతుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో ఆటంకాలే. అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కి లాగే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరుగుతాయి. పిల్లలు మాట వినటం మానేస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆరోగ్యం సహకరించకపోవటం మరొక ఎత్తు. డాక్టర్ల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. రిపోర్ట్స్లో అంతా బాగానే ఉందని వస్తుంది, కానీ ఒంట్లో మాత్రం ఏదో తెలియని నలత, నీరసం, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అంటూ మందులు వాడుతున్నా ప్రయోజనం ఉండదు. దీనికి తోడు నరదృష్టి. ఇది చాలా ప్రమాదకరమైనది. నరుడి కంటికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు. మన ఎదుగుదలను చూసి వరవలేని వారి ఏడుపు, వారి అసూయ మన మీద పడినప్పుడు మనం ఎంత కష్టపడినా ఫలితం దక్కదు. చేతికి వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. వ్యాపారం బాగా జరుగుతుందనుకునే లోపే అకస్మాత్తుగా నష్టాలు మొదలవుతూ ఉంటాయి. జాబ్లో ప్రమోషన్ రావాల్సిన టైంలో అనవసరమైన నిందలు పడాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందో అర్థం కాదు. ఇక ఆర్థిక సమస్యల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కష్టపడి సంపాదిస్తారు, కానీ రూపాయి కూడా చేతిలో నిలబడదు. వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చయిపోతూ ఉంటుంది. నీళ్ళల్లాగా కరిగిపోతుంది. అప్పులు కుప్పలు తెప్పలుగా పెరిగిపోతూ ఉంటాయి. వడ్డీలు కట్టలేక, అసలు తీర్చలేక సతమతమైపోతూ సమాజంలో తల ఎత్తుకోలేక కుమిలిపోతూ ఉంటారు. ఇలా మీలో ఎవరైతే ఈ సమస్యలతో, అంటే మానసిక అశాంతితో, అనారోగ్య సమస్యలతో, నరదృష్టి ప్రభావంతో, తీరని ఆర్థిక బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారందరికీ ఈ అమావాస్య ఒక వరం లాంటిది. మీ జీవితంలో ఉన్న ఈ చీకటిని ప్రారద్రోలి వెలుగుని నింపే శక్తి ఈ అమావాస్యకు ఉంది. అందుకే మీరు కూడా ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే అమావాస్య రోజు ఖచ్చితంగా ఈ చెట్టును తాకండి. మీ దరిద్రాన్ని శాశ్వతంగా పోగొట్టుకోండి. అమావాస్య రోజున సూర్యుడు మరియు చంద్రుడు ఒకే రాశిలో ఉంటారు. దీనివల్ల భూమి మీద ఆకర్షణ శక్తి మారుతుంది. సముద్రంలో అలలు ఎలాగైతే ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉంటాయో, అలాగే ప్రకృతిలోని ప్రతి జీవిలోనూ, ప్రతి వస్తువులోనూ, చివరికి నీటిలోనూ ఒక అద్భుతమైన శక్తి ప్రవహిస్తుంది. అందుకే మన పెద్దలు అమావాస్య రోజు నదీ స్నానం చేయాలి అని చెప్తూ ఉంటారు.
అమావాస్య రోజున నీటిలో ఔషధ గుణాలు, విద్యుత్ అయస్కాంత శక్తులు పెరుగుతాయి. ఆ నీటితో స్నానం చేస్తే చర్మ వ్యాధులు, దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని ఆయుర్వేదం మరియు జ్యోతిష శాస్త్రం ఘోషించి చెప్తూ ఉన్నాయి. అలాగే ఆ రోజున చేసే దాన ధర్మాలు, పూజలు, హోమాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ప్రకృతిలో ఉండే చెట్లు కూడా ఈ సమయంలో ఒక రిసీవర్ లాగా పనిచేస్తాయి. విశ్వం నుండి వచ్చే కాస్మిక్ ఎనర్జీని చెట్లు తమ వేర్ల ద్వారా, ఆకుల ద్వారా గ్రహించి తమలో నింపుకుంటాయి. మీకు తెలుసో లేదో చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది. వాటికి ఫీలింగ్స్ ఉంటాయి. మనం వాటిని ప్రేమగా తాకినప్పుడు అవి మన స్పర్శను గుర్తిస్తాయి. అమావాస్య రోజున కొన్ని విశిష్టమైన చెట్లలో పాజిటివ్ ఎనర్జీ విపరీతంగా ఉంటుంది. అదే సమయంలో మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, అంటే మనలో ఉన్న దురదృష్టాన్ని, అనారోగ్యాన్ని, మానసిక ఒత్తిడిని లాగేసుకునే శక్తి కూడా ఆ చెట్లకు వస్తుంది. ఇది మూఢనమ్మకం కాదు, ఇది ప్రకృతి రహస్యం. మనం ఎప్పుడైతే స్వచ్ఛమైన మనసుతో, నమ్మకంతో ఆ చెట్టును తాకుతామో అప్పుడు మన శరీరంలోని విద్యుత్ ప్రవాహానికి, ఆ చెట్టులోని ప్రాణశక్తికి మధ్య ఒక అనుసంధానం ఏర్పడుతుంది. మనలో గూడు కట్టుకున్న భయాలు, ఆందోళనలు ఆ చెట్టు లాగేసుకుని మనకు స్వచ్ఛమైన ప్రాణవాయువుతో పాటు ఒక దివ్యమైన శక్తిని ప్రసాదిస్తుంది. అందుకే మన ఋషులు అడవుల్లో చెట్ల కింద తపస్సు చేసుకునేవారు. అమావాస్య రోజున ఈ ప్రక్రియ ఇంకా బలంగా జరుగుతుంది. కాబట్టి ఈ రోజున మీరు ఆ చెట్టును తాకటం ద్వారా మీ ఆరా శుద్ధి అవుతుంది. అంతటి శక్తి ఉంటుంది ఆ చెట్టుకి. ఇంతకీ ఆ చెట్టు ఏమిటా అని ఆలోచిస్తూ ఉన్నారా? ఆ అద్భుతమైన శక్తివంతమైన చెట్టు మరేదో కాదు, మన అందరికీ అందుబాటులో ఉండే, మన పెరట్లో విరివిరిగా కనిపించే సాక్షాత్తు ఆ పరాశక్తి స్వరూపమైన మందార చెట్టు. అవును, మీరు విన్నది నిజమే. ఇది వినగానే చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు. రోజు చూసే మందార చెట్టులో ఇంతటి శక్తులు దాగి ఉన్నాయా అని సందేహం రావచ్చు. కానీ మన కళ్ళ ముందే మన అద్భుతాలను మనం తరచుగా గమనించలేం. మందార చెట్టుకు తాంత్రిక శాస్త్రంలో, వాస్తుశాస్త్రంలో మరియు జ్యోతిష శాస్త్రంలో అత్యంత విశేషమైన పవిత్రమైన స్థానం ఉంది. ఇది కేవలం ఒక అలంకరణ మొక్క మాత్రమే కాదు, ఇది ఒక శక్తి స్వరూపం. పురాణాల ప్రకారం ఎర్రని మందార పువ్వులు అంటే ఆ ఉగ్రరూపం దాల్చిన కాళికాదేవికి, కరుణామయి అయిన దుర్గామాతకు మరియు సకల విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడికి మహాప్రీతి. దేవీ నవరాత్రులలో అమ్మవారికి మందారమాల వేయటం వెనుక ఉన్న అంతరార్థం కూడా ఇదే. ఆ ఎరుపు రంగు శక్తికి, తేజస్సుకు ప్రతీక. కేవలం పువ్వులే కాదు, మందార చెట్టు వేర్లల్లో, కాండంలో, ఆకుల్లో కూడా అద్భుతమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. ఈ చెట్టు చుట్టూ ఒక రకమైన పాజిటివ్ ఆరా ఎప్పుడూ విస్తరించి ఉంటుంది. జ్యోతిష్య రీత్యా చూస్తే ఈ చెట్టు నవగ్రహాలలో శనాధిపతి అయిన కుజుడికి సంబంధించిన చెట్టుగా పరిగణిస్తారు. ఎవరి జాతకంలోనైతే కుజదోషం ఉంటుందో, ఎవరికైతే వివాహాలు ఆలస్యం అవుతూ ఉన్నాయో, ఎవరికైతే కోపం ఎక్కువగా వస్తుందో లేదా రక్త సంబంధిత అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉన్నాయో వారు ఈ చెట్టును ఆశ్రయించటం వల్ల అద్భుతాలు జరుగుతాయి. కుజుడు అప్పులకు, శత్రువులకు కూడా కారకుడు. కాబట్టి ఈ చెట్టును ఆరాధించటం వల్ల అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా ఎవరికైతే ధైర్యం తక్కువగా ఉంటుందో, చిన్న విషయాలకే భయపడిపోతూ ఉంటారో అటువంటి వారు ఈ చెట్టు సమీపంలో గడపటం వల్ల వారిలో మనోధైర్యం పెరుగుతుంది. సాధారణ రోజుల్లోనే ఈ చెట్టు ఇంతటి శక్తిని కలిగి ఉంటే, ఇక అమావాస్య రోజున మందార చెట్టులో దైవిక శక్తులు రెట్టింపవుతూ ఉంటాయి. అమావాస్య అనేది పితృదేవతలకు, క్షుద్ర శక్తులకు మరియు దైవిక శక్తులకు కూడా అనుకూలమైన సమయం. ఈ రోజున విశ్వం నుండి వచ్చే కాస్మిక్ శక్తిని మందార చెట్టు ఒక యాంటీనా లాగా గ్రహించి తనలో నింపుకుంటుంది. అందుకే ఈ చెట్టుకు మన దరిద్రాన్ని ప్రారద్రోలే శక్తి, మన దురదృష్టాన్ని లాగేసుకునే శక్తి అమావాస్య నాడు పరిపూర్ణంగా ఉంటుంది. కాబట్టి మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఈ అమావాస్య రోజున ఈ చిన్న పరిహారాన్ని శ్రద్ధగా పాటించండి. అమావాస్య రోజున మీరు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే స్నానం చేసి శుభ్రమైన ఉతికిన బట్టలు కట్టుకోండి. మైలపడిన బట్టలతో లేదా స్నానం చేయకుండా ఈ చెట్టును తాకకూడదు. ఎందుకంటే మనం ఒక పవిత్రమైన శక్తిని తాకబోతూ ఉన్నాం. మీ ఇంటి పెరట్లో కానీ లేదా ఏదైనా దేవాలయంలో కానీ లేదా పార్కులో కానీ ఉన్న మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి. గమనించండి, ఆ చెట్టు ఎండిపోయి ఉండకూడదు, వాడిపోయినట్లుగా ఉండకూడదు. పచ్చగా కలకలలాడుతూ జీవకళ ఉట్టిపడుతూ ఉండాలి. చెట్టు దగ్గరకు వెళ్ళగానే ముందుగా మీ చెప్పులు విడిచి కాళ్లకు మట్టి తగిలేలాగా నిలబడండి. దీనివల్ల ఎర్తింగ్ జరిగి మీలోని విద్యుత్ ప్రవాహం భూమికి అనుసంధానమవుతుంది.
ఇప్పుడు 2 చేతులతో ఆ చెట్టు కాండంను గట్టిగా పట్టుకోండి లేదా ప్రేమగా స్పృశించండి. చెట్టును కౌగిలించుకుంటున్నట్లుగా దగ్గరగా తీసుకోండి. మీ నుదురును ఆ చెట్టు కాండానికి ఆంచి కళ్ళు మూసుకోండి. ఆ సమయంలో మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోండి. మీ మనసులో గూడు కట్టుకున్న బాధలన్నిటినీ, మీ కన్నీళ్లను, మీ ఆవేదనను ఆ తల్లికి చెప్పుకుంటున్నట్లుగా చెట్టుకు చెప్పుకోండి. సిగ్గుపడకండి. ఆ చెట్టు మీ రహస్యాలను ఎవరికీ చెప్పదు. అమ్మా, నాకు ఈ ఆర్థిక బాధలు ఉన్నాయి. అప్పులు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాయి. నా ఆరోగ్యం బాగుపడాలి. నా శత్రువులు నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. నా కుటుంబంలో శాంతి లేదు అని మనసులో బలంగా ఆర్తిగా సంకల్పం చేసుకోండి. మీరు చెట్టును తాకిన ఆ క్షణంలో ఒక అద్భుతమైన ప్రక్రియ జరుగుతుంది. మీ చేతుల ద్వారా, మీ నుదిటి ద్వారా మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ, మీ దురదృష్టము, మీ అనారోగ్య కణాలన్నీ నల్లటి పొగలాగా బయటకు వచ్చి ఆ చెట్టులోనికి వెళ్ళిపోతున్నట్లుగా ఊహించుకోండి. అదే సమయంలో ఆ మందార చెట్టు వేర్ల నుండి, కాండం నుండి ఒక బంగారు వర్ణంలో ఉండే దివ్యమైన కాంతి, శక్తివంతమైన పాజిటివ్ ఎనర్జీ మీ చేతుల ద్వారా మీ శరీరంలోనికి ప్రవేశిస్తున్నట్లుగా భావించండి. ఈ భావన చాలా ముఖ్యం. మీ సంకల్పం ఎంత బలంగా ఉంటే ఫలితం అంత త్వరగా వస్తుంది. కనీసం ఒక 5 నుండి 10 నిమిషాల పాటు ఆ చెట్టును తాకుతూ అలాగే మౌనంగా నిలబడండి. ఆ చెట్టు స్పర్శ మీలోని నరాలను ఉత్తేజితం చేస్తుంది. ఆ తర్వాత వీలైతే ఆ చెట్టు కింద కాసేపు కూర్చోండి. మందార చెట్టు నీడలో దాని సామీప్యంలో కూర్చుంటే మనసు చాలా తేలికగా మారుతుంది. ఆ చెట్టు ఆకుల నుండి వచ్చే గాలి, అక్కడి వాతావరణం మనలోని డిప్రెషన్ను, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రకృతిలో గడిపే ఆ కొద్ది సమయం మీ ప్రాణశక్తిని పెంచుతుంది. ఇలా చేయటం వల్ల మీ ఆరా శుభ్రపడుతుంది. మీ చుట్టూ ఉన్న అదృశ్య అడ్డంకులు తొలగిపోతాయి. కొత్త ఆలోచనలు వస్తాయి. మనసు నిర్మలంగా మారుతుంది. పరిహారం పూర్తయ్యాక చెట్టుకు మనసులోనే నమస్కారం చేసుకోండి. నా బాధలను తీసుకున్నందుకు ధన్యవాదాలు అని చెప్పండి. ఇంటికి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా రండి. దారిలో ఎవరితోనూ మాట్లాడకండి. నేరుగా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోండి. ఇలా ప్రతి అమావాస్యకు లేదా కనీసం ఈ ఒక్క అమావాస్యకైనా చేసి చూడండి. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, ఇది ఒక శక్తి బదిలీ ప్రక్రియ. ఎంతోమంది ఈ చిన్న పరిహారాన్ని పాటించి తమ జీవితాల్లో ఊహించని మార్పులను చూశారు. అకస్మాత్తుగా ధనలాభాలు కలగటం, మొండి బకాయిలు వసూలు అవ్వటం, ఇంట్లో ప్రశాంతత నెలకొనటం, మనశ్శాంతి కలగటం వంటివి ఖచ్చితంగా జరుగుతాయి. మందార చెట్టు సాక్షాత్తు కల్పవృక్షంతో సమానం అని నమ్మి ఆచరించండి. మీ నమ్మకమే మీకు రక్ష. ఈ అమావాస్యను వృధా చేసుకోకండి. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. శుభ ఫలితాలను పొందండి. ఈ అతిపెద్ద అమావాస్య రోజు కోడిగుడ్డుతో ఇలా చేస్తే చాలు, మీకంతా మంచే జరుగుతుంది. మీ జీవితం కూడా మారిపోతుందని పండితులు అంటూ ఉన్నారు. అమావాస్య రోజు ఈ కోడిగుడ్డు పరిహారం చేయటం వలన మీరు పట్టిందల్లా బంగారంగా మారే అవకాశం ఉంది. అమావాస్య రోజు కోడిగుడ్డు పరిహారం చేయటం వలన మీకు తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది. మీపై ఉన్న చెడు అంతా కూడా తొలగిపోతుంది. మీకు చక్కగా కలిసి వస్తుంది. కోడిగుడ్డు చూడడానికి తెలుపు రంగులో ఉంటుంది. కానీ కోడిగుడ్డుకు దృష్టిని, నెగిటివ్ ఎనర్జీని తీసేసే చాలా గొప్ప శక్తి ఉంది. దృష్టిని తొలగించుకునేందుకు కోడిగుడ్డు అద్భుతంగా పనిచేస్తుంది. కోడిగుడ్డుతో దృష్టి తీయటం వలన ఎంత మంచి ప్రయోజనం కలుగుతుందో చెప్తే మీరు నమ్మలేరు. ఎక్కువగా దరిద్ర బాధలు, దిష్టి దోషాలు మనకు ఉన్నట్లయితే ఏ పని చేసినా కూడా కలిసి రాదు. ఇలాంటి సమస్యల వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మాకే ఈ సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయి అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి ఆలోచనల నుండి బయటపడేయడానికి, అలాంటి దరిద్రాల నుండి సులభంగా బయటపడడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అమావాస్య తిథి ఉన్న రోజు సాయంత్రం 6:15 తర్వాత, అంటే చీకటి పడ్డాక మాత్రమే ఈ కోడిగుడ్డు పరిహారం చేయాలి. ఎందుకంటే చీకటి పడ్డాకే నెగిటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది. అప్పుడు ఈ కోడిగుడ్డు పరిహారం చేస్తే వాటిని త్వరగా క్యాచ్ చేసుకోవచ్చు, అంటే త్వరగా మనం పట్టుకోవచ్చు. అమావాస్య అనేది మామూలు రోజు కాదు. చెడును తీసేయడానికి అమావాస్య కంటే మరొక మంచి రోజు ఉండదు. అమావాస్య కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అమావాస్య రోజు ఏ పరిహారం చేసినా కూడాను ఖచ్చితంగా అది ఫలిస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా ఎవరైతే ఈ ఉపాయాన్ని
అమావాస్య రోజు సాయంత్రం చేస్తారో వారికి అంతా మంచే జరుగుతుంది. ఎక్కువగా దరిద్ర బాధలు అనుభవించి కష్టాలు పడేవారు ఉంటారు. అలాంటి వారు ఈ పరిహారం చేయటం వలన వారి దరిద్రమంతా కూడా వెళ్ళిపోయి జీవితం మారిపోతుంది. ఈ పరిహారం దిష్టి తీసేయడానికి ఉపయోగపడుతుంది. దృష్టి అంటే మనకు ఏదో తగిలింది, ఏదో గాలి సోకింది అని పెద్దలు చెప్తూ ఉంటే వింటూ ఉంటాం. ఒక్కోసారి మన చుట్టూ ఉన్న వాళ్ళ దిష్టి మన మీద ఉండటం వలన పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అంటే మీరు ఉద్యోగం చేసే చోట మీరు పై స్థాయికి ఎదిగితే మిమ్మల్ని అందరూ చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. బయటకు బాగానే ఉన్న మనసులో మాత్రం ఎంతో కొంత అసూయ ఉంటుంది. దానినే దృష్టిగా పరిగణిస్తారు. ఒక మనిషి పైకి వస్తే ఇరిగింటి వారు, పొరిగింటి వారు, బంధువులు వీళ్ళందరి దృష్టి ఆ వ్యక్తిపై పడుతుంది. ఒక మనిషి పైకి వస్తే బాగుపడుతూ ఉన్నాడు అని సంతోషించే వారికంటే వారిపై పడి ఏడ్చే వాళ్లే ఎక్కువగా ఉంటారు. ఇలాంటి దిష్టి పోవాలంటే అమావాస్య రోజు ఈ కోడిగుడ్డు పరిహారం చెయ్యండి. ఇంట్లో కొడుకులు ఉంటే ఆ కొడుకులకు ప్రతి అమావాస్య నాడు మన పెద్దలు దృష్టిని తీసేవారు. ఆ సాంప్రదాయాన్ని అనుసరించి రేపు వచ్చే అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు కూడా ఈ కోడిగుడ్డు పరిహారం ఖచ్చితంగా చేయండి. ఇంట్లో ఎవరికైతే దిష్టి తగిలిందని భావిస్తూ ఉన్నారో వారికి మరియు ఇంట్లోని కొడుకులకు కోడిగుడ్డుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దిష్టి తీయండి. తప్పకుండా దిష్టి అనేది పోయి మంచి జరుగుతుంది. మరి కోడిగుడ్డుతో ఏం చెయ్యాలంటే, ముందు ఇంట్లో కొడుకులు ఉంటే ఆ కొడుకులను తూర్పు వైపు నిలబెట్టి కోడిగుడ్డు తీసుకొని దానికి ఎర్రటి కుంకుమను లేపనం చేయండి. ఆ తర్వాత ఈ కోడిగుడ్డుతో ఆ వ్యక్తి యొక్క తలపై నుండి కింద వరకు దిష్టి తీయండి. పైనుండి కింద వరకు 3 సార్లు గుడ్డును అపసవ్య దిశలో తిప్పండి. అంటే తల నుండి కాలి బొటనవేలి వరకు గుడ్డుతో దిష్టి తీయండి. ముందు 3 సార్లు, వెనక భాగంలో 3 సార్లు దిష్టి తీయండి. ఆ తర్వాత తల చుట్టూ కూడా 3 సార్లు తిప్పేసి ఆ కోడిగుడ్డును ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడవేయండి. పారే నీటిలో పడేస్తే ఇంకా చాలా మంచిది. కానీ మీరు పడేసేంత వరకు కూడా ఈ కోడిగుడ్డు పగలకుండా చూసుకోవాలి. పగిలితే మాత్రం సమస్యలు పెరిగిపోతాయి. ఇంట్లో కొడుకులు ఉన్నవారు ఈ విధంగా కొడుకులకు దిష్టి తీసి ఎర్రటి నీళ్లతో మళ్ళీ ఒక్కసారి దిష్టి తీసి ఆ నీటిని పారబోసేయండి. అమావాస్య రోజు ఇలా చేస్తే మీ కొడుకులు వృద్ధిలోనికి వస్తారు. దానిలో ఎలాంటి సందేహం లేదు. కొడుకులకు అంటే మగవారికి ఈ విధంగా కోడిగుడ్డుతో దిష్టి తీయాలి. ఇక ఆడవారికి దిష్టి తగిలిందని భావిస్తే అమావాస్య రోజు కోడిగుడ్డుకు కాటుకతో బొట్టు పెట్టి సేమ్ ప్రాసెస్తో, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పైనుంచి కాళ్ళ వరకు, అంటే నెత్తి నుంచి అరికాళ్ళ వరకు 3 సార్లు సవ్య దిశలో, అపసవ్య దిశలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దిష్టి తీసేయండి. అంటే గుడ్డుతో ముందు 3 సార్లు, వెనుక 3 సార్లు, తలపై నుండి 3 సార్లు దిష్టి తీయండి. ఈ గుడ్డును కూడా పారే నీటిలో పడవేయండి. ఇలా చేస్తే చక్కగా దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజుల్లో చాలామంది వీటిని నమ్మరు. కానీ దేవుడు ఉన్నాడనేది ఎంత నిజమో దుష్ట శక్తులు ఉన్నాయి అనేది కూడా అంతే నిజం. మన కంటికి కనబడని శక్తుల వలన మనం కొన్నిసార్లు తీరని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. ఆ సమస్యలు పోవాలంటే మాత్రం తప్పక రేపు అమావాస్య రోజు ఈ కోడిగుడ్డు పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. దిష్టి దోషాలను కూడా తొలగించుకోండి. ఇప్పుడు రాబోతూ ఉన్న అమావాస్య అతేంద్రియ శక్తులను కలిగిన అమావాస్య కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాలను చేసి మంచి ఫలితాలను పొందండి.